திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஸ்ரீசைலேசதயாபாத்ரம் धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रं प्रणवं वन्दे वरं यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नादयामुनमध्यमाम् अस्मदाचार्यवर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवते दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये. माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेव कुलाभिरामं श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्धा. भूतं सरश्च महदाह्वय भट्टनादा श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम्. नीलात्तुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्ठायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते. गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. अन्नवयल पुदवै आण्डाळरङ्गर्कु पन्नु तिरुप्पावै पल्पदियं इन्निसैयाल पाडि कोडुत्ताल नर्रा मालै பூமாலை சூடி கொடுத்தாளை சொல்லு. சூடி கொடுத்த சுடல் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பழவையாம் நாடினி. மாய மன்னவடை மதுரை மனந்தனை தூய பேருநீர் யமுனத்தை ரைனை அயர் கொல்லப்பத்தின் தோண்டு மணி விளக்கை தாயை குடல் விளக்கு செய்து தாமோதரனை தூயோ மாயோ வந்து நாம் தூமாலர் தூவி தொக்குள் பாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுருவாதனந்த புனவம் தீனில் தாகுளம் செப்போலோர் ఏలోర్ என்பావై. ఈ యొక్క 5వ పాశురం యొక్క భావం గురించి మనం తెలుసుకుందాం. శ్రీవ్రతాన్ని ఆచరించేటప్పుడు ఆ వ్రతం చేయడం వల్ల మనకు ఏ ఫలితం వస్తుందో తెలుసుకుందాం. మనమనొచ్చినటువంటి పాపకృత్యములు ఆటంకపరుచునేమోననేది భయము నొందవలసినటువంటి అవసరం లేదు. ఈ వ్రతం ఆరంభించాము ఏవైనా ఆటంకాలు వస్తాయేమో అని ఆలోచన చేయక్కర్లేదు. ఎందుకంటే మన వ్రతమునకు ఆ శ్రీకృష్ణుడే నాయకుడై ఉన్నాడు కదా. అనేక ఆశ్చర్యకరములగు గుణ విశేషములు క్రియలను కలిగినవాడు కదా అతడు. ఉత్తర మధురకు నిర్వాహకునిగా ఆవిర్భవించి నిర్మలములైనటువంటి గంభీరములైనటువంటి జలములు గల యమునా నదీ తీరవాసిగా మనము కోరిన కోర్కెలను తీర్చేటటువంటి వాడు కదా ఆయన. అంతేకాకుండా జన్మచే యశోదాదేవి యొక్క గర్భమును కాంతివంతము గావించినవాడు. ఆమె చేత కట్టిబడినటువంటి ముడుపులను విప్పినవాడు. కావున మనము ఆయన యొద్దకు సమీపించి నోరారా గానమొనర్చెదము, మనసారా ధ్యానం చేద్దాము. సమస్త పాపములు అగ్నియందు పడిన దూది పింజవలే భస్మమగుతాయి. మనము వ్రతమును ఆచరించదము, శ్రీవ్రతము ఆచరించదము రండి. గోదాదేవి ఈ 5వ పాశురములో తాము చేయబోయే శ్రీవ్రతానికి ఆటంకములు కలుగకుండగా ఆ యొక్క శ్రీమన్నారాయణుడే ఉన్నాడు అని చెప్పింది. శ్రేయాంసి బహువిజ్ఞాని
మంచి పనులు చేసేటప్పుడు అనేకమైన ఆటంకాలు కలుగుతాయి. కానీ ఈ శ్రీవ్రతానికి నాయకుడు అధిదేవుడు శ్రీకృష్ణుడే కనుక ఏ విధమైన భయం అవసరం లేదని ఆండాళ్ళు తల్లి నిర్దేశిస్తూ మాయవై ఉన్న మన్నువడ మధురై మెందనయై ఆశ్చర్యకరమైనటువంటి గుణాలు కలిగినటువంటి ఆ ఉత్తరాధిపతి అయిన శ్రీకృష్ణుడే ఈ వ్రతనాయకుడు. అధరం మధురం వదనం మధురం నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం అంటూ శ్రీకృష్ణ పరమాత్ముని ధ్యానించాలి మనము. ఆ శ్రీకృష్ణుడు మాయావి మహామాయావి కదా. మాయాంతు ప్రకృతం విద్ధి మాయినంతు మహేశ్వరం. మాయ ప్రకృతి స్వరూపం అనగా లక్ష్మీదేవి. అందుకే ఆమెను ప్రకృతిం వికృతిం విద్యాం సర్వభూతహితప్రదాం అని అమ్మని ప్రార్థిస్తాం. అమ్మను హృదయస్థానంలో నిలుపుకొనినటువంటి శ్రీ మహావిష్ణువే మాయి, ఆయన నాయకుడు. ఆయన ఉన్న ఈ వ్రతంకి ఎటువంటి ఆటంకములు ఉండవు. అలాంటి ఈ స్వామిని వాయినాల్ పాడి మన్నత్తిన్నాల్ సిందిక్కా నోరారా కీర్తించి మనసారా ధ్యానించాలి. భగవత్ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణుడు మనకు ప్రసన్నం కావాలంటే నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే. సంసార సాగరాన్ని దాటడానికి భగవన్నామస్మరణయే ముఖ్యం మార్గంగా. చేతులారగ శివుని పూజింపడేని నోరు నవ్వంగ హరికీర్తి నుడవడేని అన్న పద్యాన్ని అనుసరించి మనము చేతులారగా ఆ స్వామిని పూజించాలి, కీర్తించాలి, ధ్యానించాలి. ఆ స్వామిని ధ్యానించినట్లయితే ఎటువంటి కార్యమైనా కూడా దిగ్విజయం చెందుతుంది అని అమ్మ చెప్పింది. పోయు పిళైయుం పుగుదక్క వినమ్రపురం తీయని తూషాగుం సేప్పిలోర్ ఏలోర్ ఎంబావాయ్ అనగా మనలోని సమస్త పాపాలు అగ్నిలో పడినటువంటి దూదె పింజవలే మాడిపోతాయి. ఈ 5వ పాశురములో మొదటి పాశురంలో నారాయణుడు మనవాడని పరై అనే వాద్యం కొరకు మోక్షం కొరకు ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామని, దీనినే నీరాట వ్రతమని స్నాన వ్రతమని పిలుస్తారని ఆండాళ్ళు తల్లి వివరించింది. 2వ పాశురంలో వ్రత నియమాలను చెప్పింది. 3వ పాశురంలో వ్రతం వలన కలిగే ప్రయోజనాలను గురించి చెప్పింది. 4వ పాశురంలో ఈ వ్రత ప్రభావం వల్ల వరుణుడు హర్షించి వర్షిస్తాడని, తద్వారా పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని చెప్పింది. 5వ పాశురంలో ఈ వ్రతం ఆచరించినప్పుడు మనకు ఎటువంటి ఆటంకములు ఉండవని, సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ పరమాత్మ కావున మన పాపాలన్నీ పటాపంచలైపోతాయని వ్రత వైశిష్ట్యాన్ని గురించి చక్కగా వివరించింది మన ఆండాళ్ తల్లి. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఓం శ్రీమతే రామానుజాయ నమః.